को केसीआर साहब को देंगे इंशाल्लाह। కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డివిజన్ నాయకులు నాగరాజు గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సింది. రా పైకి. మన డివిజన్ జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై గోపన్న, గోపన్న అమర్ రహే. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ బూత్ స్థాయి సమావేశానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ కేటీఆర్ గారు, పార్టీకి సంబంధించినటువంటి ఐటీ అధ్యక్షులు, ఐటీ మినిస్టర్ గారు కేటీఆర్ గారు మన ముందున్నారు. వేదిక పైన సోహెల్ గారు, ప్రతి ఒక్కరు కూడా దయచేసి వేదికను అలంకించిన వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు బూత్ స్థాయి సమావేశానికి కారణం ఏమిటంటే మాగంటి గోపీనాథ్ గారు, దివంగత గోపీనాథ్ గారు స్వర్గస్థులైనందున మనకు బై ఎలక్షన్ రావడం జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా బీఆర్ఎస్ నాయకులు గట్టిగా ఉన్నారు కాబట్టి ఈరోజు మనకు రహమత్ నగర్ డివిజన్కి సంబంధించినటువంటి బూత్ స్థాయి సమావేశం రామన్న సమక్షంలో జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి బూత్ స్థాయి ముఖ్య నాయకులు మరియు బూత్ ఏజెంట్స్, వారికి సంబంధించినటువంటి 12 మంది 15 మందికి కూడినటువంటి ప్రతి కార్యకర్తలు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు ముఖ్య సమావేశం ఏమిటంటే, ఈ రోజు నుండి మనకు ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి తక్కెళ్ళపల్లి రవీందర్ గారు బూత్ స్థాయి కమిటీస్ కూడా మనకు అందజేయడం జరిగింది. ఈరోజు నిర్దేశాలు మనకు పెద్దలు అందజేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బూత్ ఏజెంట్స్కి తెలియజేయడం ఏమనగా, ఈ రోజు నుండి మనము గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే అనునిత్యం పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి గురించి పోరాడినటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈ రోజు నుండి వచ్చే బై ఎలక్షన్స్లో పెద్దలు సోహెల్ భాయ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం మనకి ఎవరితో సంబంధం లేదు. మనకు కేవలం మన కళ్ళ ముందు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మాత్రమే ఉంటుంది. అందరికీ ఉంటుందా లేదా? జై తెలంగాణ. మీరు జై తెలంగాణ అనే మాటతోటే రామన్నకు మన భరోసా ఇవ్వాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సమావేశంలో బూత్ స్థాయికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించి, మీరు 12 మందితో సహా దాదాపుగా 800 నుండి 1200 అంట 1100 చిల్లర వరకు ఒక్కొక్క బూత్లో ఓటర్స్ ఉన్నారు. 1200 వరకే కట్ ఆఫ్ ఉంది కాబట్టి మనకి ఇన్ఛార్జ్ గారు 15 మందిని నియమించారు. ఒక్కొక్కరికి 120 ఓట్స్ అనగా ఒక బూత్ ఏజెంట్లో ఒక సభ్యునికి 120 ఓట్స్. వారి డీటెయిల్స్ని తెలుసుకొని వారికి ఇన్ఛార్జ్ గారికి మనం అందజేయాలి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మీ బూత్లలో మీకున్నటువంటి నాయకులని ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీ గురించి ఈ 2 నెలలు రాత్రింబగళ్ళు బీఆర్ఎస్ పార్టీ గురించి కష్టపడి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగరవేసి కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను. వీటన్నిటికీ అందరూ సహకరిస్తూ జై తెలంగాణ. వెనకాల ఉన్నవారు ఎవరు కూడా చేయలేపట్లేరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఈ యొక్క సమయాన్ని ఇచ్చినటువంటి పెద్దలు రవీందర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు ఎల్ రమణ గారు సీనియర్ నాయకులు, రాజకీయంగా సుదీర్ఘంగా అనేక ఎన్నికలు నిర్వహించిన వారు, పాల్గొన్నవారు. ఈ బూత్ కమిటీల మీద కూడా వారికి అపారమైన అనుభవం ఉంది. వారు కొన్ని సూచనలు చేస్తారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ రహమత్ నగర్ డివిజన్ సమావేశ ముఖ్య అతిథి యువకుల ఆశాజ్యోతి, మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు కేటీ రామారావు గారు, కార్యక్రమ సభాధ్యక్షులు గౌరవ శాసన మండలి సభ్యులు రవీంద్రరావు గారు, మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గౌరవనీయులు కమలాకర్ గారు, మాజీ ఎమ్మెల్యే సోదరుడు విష్ణు గారు, రవిచంద్ర గారు, వేదికపై ఉన్నటువంటి రహమత్ నగర్ డివిజన్ అధ్యక్షులకు, అదేవిధంగా ముఖ్య నాయకులకు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. స్వర్గీయ గోపీనాథ్ గారు మేమందరం 82, 83 నుంచే